గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు విశాఖ రాబోతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరపు వెంకట సతీష్ కుమార్ గారు రేపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొని పార్టీలోనికి రాబోతున్న సందర్భంగా విశాఖ వస్తున్నటువంటి తమ అధినేతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకైతే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంకా జన సైనికులు అంతా కూడా సిద్ధమవుతున్నారు. రేపు ఎన్ని గంటలకు విశాఖ చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్? అలాగే ప్రస్తుతం మనం రేపు ఎక్కడైతే ఏఎస్ రాజా గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతోందో ఆ ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జన సైనికులు అడుగులు ముందుకు వేస్తున్నారు. రేపు బహిరంగ సభ ఏ విధంగానైనా చాలా గ్రాండ్గా ఇక్కడ ఏర్పాటు చేయాలి. గ్రాండ్గా జరిగేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా కసరత్తులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ రేపు జరగబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాబోతున్న భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతున్నాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా ఒక కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా రేపు సభ అయితే సూపర్ సక్సెస్ అవుతుంది. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వాతావరణం కూడా మాకు సహకరిస్తుంది అనే కాన్ఫిడెన్స్లో అయితే పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు యువ నాయకులైనటువంటి పంచకర్ల సందీప్ గారు ఉన్నారు. రేపు ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సందీప్ గారు, రేపు ఎట్లా జరగబోతోంది? భారీ బహిరంగ సభ అంటున్నారు. ఎంతమంది అటెండ్ కాబోతున్నారు? డిసెంబర్ 7వ తారీఖు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎంవిపి కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ బహిరంగ సభలో జనాలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు మేడం. దీంట్లో ముఖ్యంగా ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీలోకి శ్రీ సుందరపు వెంకట సతీష్ కుమార్ గారు రేపు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన చేత కండువా వేయించుకుని పార్టీలోకి చేరబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చెప్పింది ఏంటంటే ప్రతిరోజు కూడా వైసీపీ ఓట్ షేర్ని జనసేన పార్టీ తగ్గించుకుంటూ బలంగా ముందుకు వెళ్తున్న మాట చెప్పారు. అందులో భాగంగానే ఒక మొదటి అడుగు కింద ఉత్తరాంధ్రలో ఒక బలమైన నాయకుడిని తీసుకురావాలనే ఉద్దేశంతో శ్రీ సుందరపు వెంకట సతీష్ కుమార్ గారిని రేపు జనసేన పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనకి ఏఎస్ రాజా గ్రౌండ్స్లో ఇప్పటికే అంగరంగ వైభవంగా రేపు కావాల్సిన ఏర్పాట్లు కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, పార్కింగ్ సిస్టమ్ కానివ్వండి, అన్నీ కూడా పోలీసు వారికి మేము పర్మిషన్స్ అప్లై చేసి గ్రౌండ్ పర్మిషన్స్ తీసుకుని సభ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీ పార్టీలోనికి చాలామంది నేతలు రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ సుందరపు వెంకట సతీష్ కుమార్ గారి జాయినింగ్ అనేది చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయనతో ఉన్న ఇంటరాక్షన్ ఏంటి? పార్టీలో ఆయనకున్న రోల్ ఏం కాబోతోంది? శ్రీ సుందరపు వెంకట సతీష్ కుమార్ గారు ఇప్పటివరకు కూడా పార్టీలు అంటే అనేకంగా ఆయనకి రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఒక పార్టీ కండువా వేసుకోవడం లేదంటే ఒక పార్టీలో జాయిన్ అవ్వడం ఇప్పుడు జరగలేదు మేడం. అది మొదటిసారిగా ఆయనకి మెగా కుటుంబంతో ఉన్న అనుబంధం కానివ్వండి, లేదు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్న ప్రేమ కానివ్వండి, అధికారికంగా నేను పార్టీలోకి వచ్చి వెనకుండి చేయడం అనేక మంది చేస్తూ ఉంటారు. కానీ నేను ప్రత్యేకంగా స్వయంగా వచ్చి పార్టీకి పనిచేయాలి, అది వెనకుండి నడిపించడం కాదు, ముందుండి నేను ఒక సైనికుడిగా నడిపిస్తానని చెప్పని ఆయన భావించి బ్యాక్ ఎండ్ నుంచి చేసే పనులు వేరే ఉంటాయి. కానీ ప్రజల్లోకి వచ్చి నాలాంటి వాళ్ళు వ్యాపారవేత్తలు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో వ్యాపారం జరగాలన్నా కూడా, లేదు వ్యాపార అభివృద్ధి జరగాలన్నా కూడా నాలాంటి వ్యాపారవేత్తలందరూ కూడా జనసేన పార్టీలోకి రావాలంటే ముందడుగు నేను వేయాలనే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీని ఎంచుకోవడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి స్వయంగా ఆయనే వచ్చి రేపు కండువా కప్పుతున్నారండి. అంటే రేపు ఈ సుందరపు వెంకట సతీష్ కుమార్ గారు మీ పార్టీలోనికి రావటం ఒక ఎత్తు అయితే, రేపు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఈ బహిరంగ సభ వేదికగా ఎలా ఉండబోతోంది అనేది ఒక థ్రిల్లింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఏపీ పాలిటిక్స్పై కాబట్టి, ఏపీ ఎన్నికలపై కాబట్టి రేపు ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది మీకు ఏమైనా హింట్స్ ఉన్నాయా? అంటే హింట్ అంటే మీకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విశాఖ వచ్చినా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీల గురించి, ఇక్కడ జరుగుతున్న గంజాయి అమ్మకాల గురించి కానివ్వండి, రీసెంట్గా హార్బర్లో మీకు మత్స్యకారులని వాళ్ళని కలిసి ప్రత్యేకంగా చెక్కులు ఇవ్వడం కానీ, ఉత్తరాంధ్రలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా తిత్లీ తుఫాన్ కానీ, హుదూద్ కానివ్వండి, ఎప్పుడు వచ్చినా కూడా మొదట స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే విశాఖ అంటే ఆయనకు అంత ప్రేమ. ఇక్కడ ఆయన సినిమా పరంగా ఓనమాలు దిద్దుకున్న ప్రాంతం విశాఖ. సో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, రేపు ఇక్కడ ఐటీ కారిడార్ రావాలన్నా, లేదు మన విశాఖపట్నం ఒక అంతర్జాతీయ సిటీగా డెవలప్ అవ్వాలన్నా కూడా తీసుకోవాల్సిన ప్రణాళికలు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూటమి ఒక అవసరం కానివ్వండి, ఓటు ఎటువంటి పరిస్థితుల్లో చేయలేనివ్వకుండా చేయడం కానీ పవన్ కళ్యాణ్ గారు రేపు పూర్తి స్థాయిలో అంటే ఎంవిపి కాలనీ ఈరోజు హార్ట్ ఆఫ్ వైజాగ్ మేడం. సో ఈ హార్ట్ ఆఫ్ వైజాగ్లో సెంటర్ విశాఖ పార్లమెంట్లో జరగబోయే ఈ సభ ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ సభలో తప్పకుండా
రాజకీయాలు కూడా దగ్గర పడే, మనకి ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి తప్పకుండా రాజకీయ పరంగా జనసేన పార్టీ ఎంత బలమైన అడుగు విశాఖలో వేయబోతుందనే విషయాన్ని రేపు పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో అధినాయకుడు చెప్పబోతున్నారు. ఏఎస్ రాజా గ్రౌండ్లో ఎనీ గ్రాండ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవ్వటం మనం చూసాం. సో రేపు భారీ బహిరంగ సభ కూడా సక్సెస్ కాబోతుందో. ఒకవైపు వెదర్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి, రేపు కూడా వర్షం ఉంటుందని. అయినా కూడా రేపు సభ జరుగుతోంది, సక్సెస్గా జరగాలి అనేది మీ ఇంటెన్షన్. ఎంతమంది అటెండ్ కాబోతున్నారు? రేపు మా అంచనా ప్రకారం మహిళలు, అదేవిధంగా యువకులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, లేదు సుందరపు వెంకట సతీష్ కుమార్ గారికి సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, అనేక మంది ఇక్కడ రేపు జాయిన్, అంటే మనకి పార్టీ ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు మేడం. ఇప్పటికీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా మాకైతే పూర్తి నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా పంచభూతాలు సహకరిస్తాయి. అది ఇప్పటికీ అనేక సంఘటనల్లో మీరు చూశారు. ధవళేశ్వరం కవాత్ కానివ్వండి, ఆయన ఎక్కడికైనా ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు తప్పకుండా పంచభూతాలు మాకు సహకరిస్తాయి. ఆ నమ్మకంతోనే రేపు సభ సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో మేము బలంగా ముందుకు వెళ్తాం. వేరే మహిళలు కూడా రేపు అత్యధిక శాతంలో రాబోతుందనే సమాచారం మాకు ఉండటంతో వేరే మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం కానీ, కుర్చీలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యం కానీ అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అంటే జనసేన పార్టీలోనికి జనరల్గానే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళంతా మేధావులు, విద్యావంతులు, డాక్టర్స్ ఇట్లా. సో ఇలాంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా రావడం వల్ల ఏ రకంగా ఇంకా పార్టీ ముందుకు వెళ్ళే విషయంలో కానీ, సపోర్ట్ విషయంలో కానీ ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు వ్యాపారం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి. మీకు కన్స్ట్రక్షన్ రంగం దగ్గర తీసుకున్నా కూడా కాంట్రాక్టర్స్ అయినా సరే, ఏ పని చేసే వాళ్ళైనా సరే సరైన బిల్స్ రాలేక వాళ్ళు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక రాష్ట్రంలో పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి. వ్యాపారవేత్తలు ముందు అడుగు వేయలేకపోతున్నారు. అది బీట్ ఐటీ ఇండస్ట్రీ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేదు కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఏ పరిశ్రమ తీసుకున్నా కూడా ఇదే విధంగా ఉంది. కాబట్టి ఇలాంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు ముందడుగు వేసి, అంటే మాకేదో ఈ ప్రభుత్వం ఆపేస్తుంది అనే అలాంటి భయాలు లేకుండా, మీకు పక్కన తెలంగాణలో చూశారు, నిమిషం పట్టలేదు, ఒక సెకండ్ పట్టలేదు. అంటే మీకు ఇంకా పూర్తిగా అధికారికంగా మీకు ఎన్నికలు రిజల్ట్స్ రాకముందే పోలీసు వ్యవస్థ కానీ అధికారం ఆయన మారేసరికి మొత్తం మారిపోతున్నాయి. సో పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడాల్సిన అవసరం ఏ ఆ రంగం వారికి కూడా లేదు. ఈరోజు ఎవరైనా సరే మేము ప్రభుత్వ రంగానికి వారికి చెప్తున్నాము, లేదు వ్యాపారవేత్తలకు చెప్తున్నాము, విద్యార్థులకు చెప్తున్నాము, ముఖ్యంగా యువతకు చెప్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం మహా అయితే ఇంకొక 3 నెలలు ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. రేపు రాబోయేది జనసేన పార్టీ టీడీపీ కూటమి కాబట్టి తప్పకుండా మేము అందరినీ కూడా ఏ రంగం వారైనా సరే మేము ఆహ్వానిస్తాం. వాళ్ళ అభివృద్ధికి జనసేన పార్టీ తోడ్పడుతుంది. అంటే ఇక్కడ సుందరపు వెంకట విజయ్ కుమార్ గారు గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి కొంత యాక్టివిటిస్ట్ లీడర్ అయినప్పటికీ కూడా పర్టికులర్గా ఒక పార్టీ జెండా కప్పుకొని ఆయన ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఫస్ట్ టైం ఒక పారిశ్రామికవేత్త ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ మరింత దృఢంగా ముందుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి ఒక పవర్ఫుల్ మ్యాన్గా కూడా ఆయన రాబోతున్నారు. కాబట్టి రేపు ఒక భారీ బహిరంగ సభ చాలా గ్రాండ్గా నిర్వహిస్తూనే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన పార్టీలోనికి రాబోతున్నారు అఫీషియల్గా అనేది చెప్తున్నారు. మరొక వైపు తమ అధినేత మంచి వ్యక్తి కాబట్టి, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వాతావరణ సూచనలు ఎలా ఉన్నా పంచభూతాలు మాకు సహకరిస్తాయి, ఆ రకంగానే మేము నమ్మకంతో ముందుకు వెళ్తున్నామంటున్నారు జనసేన పార్టీ నేతలు. ఇక మనతో పాటు ఒక వేరే మహిళ కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. సో రేపు మీ అధినేత రాబోతున్నారు. సో ఆయన వచ్చినప్పుడల్లా కూడా మీలో ఒక రెట్టింపు ఉత్సాహం కనబడతా ఉంటుంది. సో రేపు ఒక పార్టీలోనికి ఒక వ్యక్తి రాబోతున్నందుకు ఇంత గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అంటేనే ఆయన ఒక గుండె కింద భావిస్తారు. అలాంటిది ఒక విశాఖలోను ఒక పెద్ద వ్యక్తి జాయిన్ అవుతున్నారంటే కూడా ఆయనకి సంతోషంగా ఉంది. మాకంటూ అందరికంటే మాకు వీర మహిళకి, జన సైనికులకి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ముందుండి నడిపించి ఇలాంటి నాయకులు ఇంకా మరెంతో ముందుకు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ భుజాన్ని అందించి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆయన్ని సీఎం సీట్లో చూసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. నాయకులు కూడా అదే కోరుకుంటున్నారు. ఎస్, ఇప్పుడు ఎంబీపీలో ఉన్నాం ప్రస్తుతం మనమైతే. రేపు ఇక్కడ ఏఎస్ రాజా గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ జరగబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ బహిరంగ సభ జరిగే ప్రాంతానికి 3 గంటల కల్లా చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగానే పార్టీ కండువాను కప్పుకోబోతున్నారు సుందరపు వెంకట సతీష్ కుమార్ గారు. ఆ రకంగానే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త తమ పార్టీలోనికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలపడటానికి అతను కూడా ఒక కారకం కాబోతున్నారు. కీలకంగా మారబోతున్న నేపథ్యంలోనే ఈ గ్రాండ్ వెల్కమ్ అని చెప్తున్నారు. ఈ భారీ బహిరంగ సభలో రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడబోతున్నారు, తన ప్రసంగంలో ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తికర అంశంగా మారుతోంది. ఇంకొక వైపు రేపు కూడా వర్షం పడుతోంది అని
వాతావరణ శాఖ సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కాబట్టి మాకు వాతావరణం సహకరిస్తుంది, పంచభూతాలు కూడా సహకరిస్తాయి కాబట్టి అదే దృఢమైన నమ్మకంతో ముందుకు వెళ్తున్నామంటున్నారు. రేపైతే భారీ బహిరంగ సభ ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా రేపు జనసేన జెండాలతో రెపరెపలాడబోతోంది. జై జనసేన నినాదాలతో హోరెత్తబోతోంది అంటున్నారు జనసేన పార్టీ నాయకులు. చూద్దాం మరికొన్ని అంటే రేపు జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అవుతుందని అయితే వీళ్ళు ఖచ్చితంగా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.